అండి మన భీమవరం సదలకు స్వాగతం. మరేమో మొన్న మా ఆయన గారు పీతలు తినాలన్నారండి. అల్లుడి గారు అడిగాక తీసుకురాకపోతే మాట వచ్చేస్తుంది కదండి. అసలే భీమవరం వాళ్ళం. అందుకే మా బాబాయ్ పొద్దున్నే సంతకెళ్ళి 3 కేజీలు పీతలు తీసుకొస్తారండి. మరి పీతలు తయారు చేసుకునే విధానం ఏంటి చూసేద్దాం రండి. ముందుగా మెల్లమెల్లాడే పీతలు తీసుకోవాలండి. దానికి ఉన్న డెక్కలు ఇరవాలండి, జాగ్రత్తగా ఇరవాలండి. లేకపోతే ఏళ్ళు అంటుకున్నాయంటే మరి మంటను అసలానికి తెగేస్తుందండి బాబు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా డెక్కల మీద ఉన్న ముళ్ళులు కూడా కొంచెం శుభ్రం చేసుకోవాలండి. దాంతోపాటు వాటిలో కొన్ని పనికిరాని కాళ్ళు ఉంటాయండి, అవి కూడా తీసేసి పక్కన పడేయాలండి. లేకపోతే కూర సపసపగా ఉంటుందండి. ఈ గుడ్డి పీతల్లో మెయిన్ పార్ట్ ఇదేనండి. ఈ డిప్ ఉందో చూడండి, దీన్ని విడదీసి పక్కన పెట్టుకోండి. దాని గురించి మళ్ళీ చెప్తానండి. మిగిలిందంతా చూడండి, దీని చుట్టూ ఇక్కడ చూపిస్తాను ఏదన్నగా శుభ్రం చేసుకోండి. ఇందాకని పక్కన పెట్టాం కదండి, ఆ డిప్పలో చిన్న గుడ్లు ఉన్నాయి చూడండి, అవి తీసి ఓ చిన్న గిన్నెలో వేసేసుకోండి. దేనికి చిన్న గుడ్డు కూడా వదలకండి, ఎందుకంటే ఈ గుడ్డే కూరకు చాలా రుసండి బాబు. ప్రతి పీతనే ఇక్కడ చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న పీతలోనే చూడండి, దాన్ని 2 ముక్కలుగా చేసుకోండి. అప్పుడే కదండి ముక్కలకు బాగా పులి పట్టేది. పదండి మరి ఇంకా గుడ్డు పీతల పులుసులకు కావాల్సిన పదార్థాలండి చూసేద్దామండి. ముందుగా 4 వంకాయలు, ఓ 4 రబ్బల కరివేపాకు, కొత్తిమీర, కోసంత ధనియాలు, ఓ 10 నుంచి 15 ఎల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఓ పట్టేసుకోండి. ఆ తర్వాత అదే జార్లో ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని మెత్తని పేస్ట్ చేసేసి ఓ పక్కన పెట్టేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద దాకెట్టి కోసంత ఆయిల్ పోసేయండి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని వేసేయండి. 2 నిమిషాలు నూనెలో మగ్గించాక ముందుగా తయారు చేసిన ఉల్లిపాయ పేస్ట్ కూడా ఉంది కదా, అది కూడా వేసేయండి. ఈ రెండింటిని మంచిగా గరిటెతో కలిపేసి తర్వాత ఓ 10 నుంచి 12 పచ్చిమిర్చి వరకు కూడా వేసి కోసంత కరివేపాకు వేసి మూత పెట్టండి. ఆ తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక కారం వేసుకోండి. కారం అండి మా పిన్ని ఆడిచ్చిందే వేస్తుందండి, ఎందుకంటే నీసు కూరలకి ఆడిచ్చిన కారమే బాగుంటుందండి బాబు. ఆ తర్వాత పసుపు 2 స్పూన్లు వేసి మసాలాకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ మసాలా నుంచి నూనె ఎప్పుడైతే తేరుకుంటుందో ఆ తర్వాత మనం శుభ్రం చేసుకున్న పీతలు వేసేసుకోవాలండి. పీతలు వేసుకుని బాగా కలపాలండి, ఎందుకంటే బాగా కలిపితేనే కదండి ముక్కలకి మసాలా పడతాయి. మరి మనం 3 కేజీలు పీతలు తీసేసుకున్నాం కదా, దానికి దగ్గరగా 200 గ్రాములు చింతపండు పడుతుందండి. ఆ చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టేసి గుజ్జు తీసేసుకోండి. ఆ చింతపండు గుజ్జుని దాకలో వేసేసి మూత పెట్టండి. కూరను మాత్రం హై ఫ్లేమ్లోనే మరిగించండి. స్లో ఫ్లేమ్లో మరిగిస్తే ముక్కకి సరిగ్గా పులుపు పట్టదండి బాబు. కూర దగ్గరికి వచ్చే వరకు బాగా మరిగిచ్చేసి ఆ తర్వాత మన కూరలోనే స్పెషల్ ఉంది కదండి, వంకాయ, అది వేసేసుకోండి. కూర దెబ్బకి అల్లాడిపోద్దండి బాబు. ఇంకా మనం తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి వేసేయండి. అవి వేసేసరికి కూర రుచే మారిపోద్దండి బాబు. ఇంకా మూత వేసేసి వంకాయ మగ్గే వరకు మరిగించండి. ఇక క్లైమాక్స్కి ఏ కూర అయినా సువాసన రావాలంటే కొత్తిమీర ఉంటుంది కదండి, అది వేసేసి మూత వేసేయండి. స్మెల్ కొంచెం కూరకు పట్టే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక్క 10 నిమిషాలు అయ్యాక మన భీమవరం స్పెషల్ గుడ్డు పీతల పులుసు రెడీ అండి. ఇది అన్నంలో కలుపుకొని తిన్నామంటే మరి అబ్బాబ్బాబ్బాబ్బా అమోఘమండి బాబు. మీరు కూడా వండుకొని ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.